ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల భారం తగ్గించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. గురువారం నాడు సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎంఈఓ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజులు నియంత్రించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఫీజులను నియంత్రించాలని, జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 42, జీవో నెంబర్ 90 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ఫీజులను పెంచుతూ, ఫీజుల భారాన్ని తల్లిదండ్రులపైన మోపుతున్నారని, ఇది సరైన ధోరణి కాదని వెంటనే జీవోలను ప్రైవేట్ పాఠశాలలో అమలు జరిగే విధంగా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ అనుమతులు లేకుండా దర్జాగా అడ్మిషన్లు కొనసాగిస్తున్నారని, ప్రభుత్వ అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్టణ డివైఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు యూసుఫ్, ప్రశాంత్, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ పైన విద్యార్థులు వెంటనే తగ్గించాలి. ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులను రద్దు చేయాలి. గుర్తింపు లేని ప్రైవేట్ నడుస్తున్న ప్రైవేట్ పాఠశాల పైన అధికారులు వెంటనే రద్దు చేయాలి. గుర్తింపు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు అధికారులు వెంటనే అమలు చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ స్కూళ్లలో అమ్మొద్దు. ప్రైవేట్ స్కూళ్లలో బుక్లు, నోట్బుక్లు, పెన్సిల్, పుస్తకాలను చర్యలు తీసుకోవాలి. అధికారులు ప్రైవేట్ స్కూల్ పైన వెంటనే తగ్గించాలి. ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులను తగ్గించాలి. We want justice. We want justice. సదాశివపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ముందు రావడం జరిగింది. ఎంఈఓ ఆఫీస్కు వస్తే ఇక్కడ అధికారి గదికి తాళం వేసి కనబడుతుంది. నిన్న కూడా తాళం వేసే ఉంది. కానీ ఏ రోజు కూడా అందుబాటులో, గతంలో ఎంఈఓ నిత్యం ప్రజలకు, ప్రజా సంఘాలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేవాడు. ఈ ఎంఈఓ వచ్చినప్పటి నుంచి మాత్రం ఇప్పటి వరకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. దీంతో ప్రైవేటు యజమాన్యాలకి ఇది ఒక ఆసనగా అయిపోయింది. బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు కూడా బహిరంగంగా అమ్ముతున్నా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈరోజు ఎంఈఓ చర్యలు తీసుకొని డ్రెస్ కూడా అమ్ముతున్నారు. ఇవి చెప్దామని చెప్పి ఈ ప్రైవేట్ పాఠశాల బలవంతంగా బుక్కులు కొనాలని చెప్పి అమ్ముతున్నారని చెప్దామని వస్తే ఎంఈఓ విద్యాధికారులు అందుబాటులో ఉండకపోవడం చాలా దుర్మార్గం. ఇది సరైన పద్ధతి కాదు. ఒకవైపు విద్యా సంస్థలు ప్రారంభమై తల్లిదండ్రులు విద్యార్థులను స్కూళ్ళకు పంపిస్తే వాళ్ళ రక్తాన్ని పీల్చి ఈరోజు వేలాది రూపాయలు ఈరోజు దండుకుంటున్న ప్రైవేటు పాఠశాలలకు చర్య తీసుకునే విద్యాధికారులు నిర్ధమత్తులో ఉన్నారని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ నుంచి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే ప్రైవేటు విద్యా సంస్థలు అధికంగా వసూలు చేస్తున్న విద్యా సంస్థలను జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 42, జీవో నెంబర్ 90 ప్రకారము చర్యలు తీసుకొని ప్రభుత్వ నిబంధనలు పాటించే ప్రైవేట్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలల ముందు ధర్నాలు నిర్వహిస్తాం. దానికి విద్యార్థిగారుల బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.